హాయ్ గైస్, ఈరోజు మటన్ కీమా కర్రీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి. దానికి నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను, హాఫ్ కిలో కీమా తీసుకున్నాను. 4 ఆనియన్స్ చిన్న సైజు కట్ చేసుకున్నాను. టమాటాలు ఒక 4, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేనండి. దీని ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా పెనంలో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో షాజీరా, పట్టా, లవంగము, ఇలాచి అన్నీ వేసుకొని ఆయిల్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకొని మనం కట్ చేసుకున్న 4 ఆనియన్స్ అండి, 1 కప్పు వస్తాయి. అవి చిన్న సైజు కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలన్నా పడుతుంది. బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే కర్రీ ఇది ఓన్లీ చపాతీకే అండి. చపాతీకి అయితేనే బాగుంటుంది. బాగా ఫ్రై అయినాక ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. కొంచెం రంగు మారాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు, పుదీనా, కరివేపాకు అంటే 1 బై 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ సింపుల్ అండి, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఫ్రై కాకుండా ఇట్లా కర్రీ అయితే కూడా బాగుంటుంది. ఒకటి రైస్లోకే కాకుండా కైమా చపాతీలోకి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన టమాటాలు మీడియం సైజే అండి కట్ చేసుకున్నాను, మరీ చిన్నవేం కాదు. అవి కూడా ఒక 4 తీసుకున్నాను. బాగా ఫ్రై అయినాక మన దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు ఉంటాయండి. అవన్నీ కలిపి కచ్చా పచ్చాగా దంచుకున్నాను. మరీ మెత్తది కాదు, ఫ్రెష్ది. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు ఈ టమాటాలు ఇవన్నీ బాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మన కీమా బాగా పసుపు ఉప్పు వేసుకొని కడిగిన కీమా అండి. ఇది కనీసము ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వాటర్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ అంతా వెళ్ళాలి. ఆ కీమాలో ఉన్న పచ్చివాసన కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వాటర్ అంతా బయట వచ్చేయాలి. కీమా కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టండి, మాడిపోదు. దాంట్లో వాటర్ అంతా కొంచెం బయట వచ్చేయాలండి. బాగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. దాంట్లో ఉన్న నీసు వాసన కూడా పోతుంది. బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, ఫస్ట్లో ఆనియన్స్ కొంచెం వేసుకున్నాము, ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. మటన్ కీమా కాబట్టి కొంచెం కారం పడాలి. కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఒక 3 స్పూన్స్ మిరప్పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, పసుపు పొడి అన్నీ వేసి ఈ కీమాకు పడేటట్టుగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. బాగా ఈ విధంగా బాగా పట్టినాక కొంచెం గరం మసాలా పొడి చూడండి. వాటర్ ఇంకా వేయలేదు. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయింది. వాటర్ అంతా కొంచెం మగ్గినాక ఇప్పుడు తగినంత వాటర్, మనం అన్నీ కావాల్సినటువన్నీ వేసాము. స్పైసెస్ అన్నీ వేసేసినాక కారపొడి అన్నీ వేసాము. తగినంత ఒక 2 గ్లాస్ వాటర్ అన్నీ వేయండి. బాగా వాటర్ అయినాక ఒక 2 బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడే టేస్ట్ అంతా చూసేయండి. ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్నాక ఒక కనీసం 5 విజిల్స్ అన్నా పెట్టాలండి. 5 విజిల్స్ పెడితే బాగా ఉడుకుతుంది కైమా. మూత పెట్టి ఈ విధంగా 2 నిమిషాలు బాగా కొంచెం ఉడికొచ్చిన తర్వాత మూత పెట్టేయండి. ఫైవ్ విజిల్స్ రానిచ్చండి. బాగా విజిల్స్ పెట్టేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టండి. బాగా వార్చేటప్పుడు మటుకు హై ఫ్లేమ్ పెట్టుకొని చేయండి. చూడండి, ఇప్పుడు మనం వేసుకున్న వాటర్ విజిల్ తీసాక చూడండి, వాటర్ అంతా సగం ఆవిరైపోయింది. ఇప్పుడు కొంచెం హాఫ్ నిమ్మకాయ, అంతే అండి. టేస్టీ కీమా కర్రీ రెడీ అండి.
ఇది ఓన్లీ చపాతీలోకే బాగుంటుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుందండి ప్రాసెస్. బాగా కీమా కూడా బాగా ఉడికిపోయింది. మనము స్పైసెస్ కూడా ఎక్కువ వేయలేదు. చూడండి, మనం వాటర్ అంతా ఆవిరైపోయింది, బాగా ఉడికిపోయింది.